స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే లెవెల్ 2 లో 19+ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూ లింక్ లో అయితే 70+ ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీలో అయితే 36+ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ని ఫీచర్స్ తోటి క్రిటా ఫేస్ లిఫ్ట్ మన ముందుకు వచ్చేసింది. ఇన్బుల్ట్ సన్ షేడ్స్ ఇచ్చారు మనకి, అంటే కార్ తో పాటు మనకి సన్ షేడ్స్ ఇవ్వడం జరిగింది. పైకి కిందకి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ అండ్ డౌన్ కూడా స్టీరింగ్ అడ్జస్టబుల్ ఇచ్చారు. ఫ్రంట్ క్యాబిన్ చూస్తే చాలా ఆసమ్ ఉంది. నాకు చూడడానికి అయితే చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు మనం చూడబోతున్నాం ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్. పాత మోడల్ ని మార్చుకుంటూ మన ముందుకి కొత్తగా వచ్చేసింది హ్యుండై క్రిటా ఫేస్ లిఫ్ట్. క్రిటాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది SX వేరియంట్ అన్నమాట. లుక్ వైజ్ కి వస్తే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది. సో గ్రిల్ అనేది పెంచడం జరిగింది. క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఇది డార్క్ క్రోమ్ ఎలిమెంట్. LED DRL లైట్స్ ఉన్నాయి. సో కనెక్టివ్ లైట్స్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం పైన కనిపిస్తున్నాయి, కింద వచ్చి హెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి. సో ఫాగ్ ల్యాంప్ అయితే ఇవ్వలేదు, ఇక్కడ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ కూడా 2 ఇచ్చారు. హోండా బ్యాడ్జింగ్ అయితే పెద్దగా ఇవ్వడం జరిగింది. కింద బంపర్ విషయానికి వస్తే బంపర్ మోడల్ అయితే కంప్లీట్ గా చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎంబోజ్డ్ గా ఉంది, బాడీ నుంచి కొంచెం బయటకు వచ్చినట్టుంది. ఇది ప్లాస్టిక్ తోటి ఇచ్చారు. సో ఇదైతే మనకు కంప్లీట్ గా ఎంబోజ్ గా కనిపిస్తుంది. కింద కూడా గ్రిల్ ఉంది. ఇది క్రిటా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఫాగ్ ల్యాంప్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది 2 హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. పొజిషన్ కూడా కొంచెం కిందకి ఇవ్వడం వల్ల ఫాగ్ ల్యాంప్స్ అవసరం పడదని చెప్తున్నారు. సైడ్ పార్ట్ విషయానికి వస్తే టైర్ చూసారా, చాలా పెద్దగా అనిపిస్తుంది నాకైతే. ఇది 125/60 or 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. అపోలో టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఈ కార్ వచ్చి మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ఆ పైన ఉంది. అడాస్ ఫీచర్ తో పాటు కెమెరా అక్కడే ఇవ్వడం జరిగింది. సైడ్ మిర్రర్ లో కెమెరా ఉంది. ఇండికేటర్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కార్ వచ్చి నాకు బాటిల్ గ్రీన్ కలర్ అండ్ షిమ్మరీ లుక్ తోటి చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్ కూడా గ్రీన్ అన్నమాట. సో అందుకు ఆబ్వియస్లీ నాకు నచ్చుండొచ్చు. క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండిల్ ఇచ్చారు. సెన్సార్ డోర్ ఓపెన్ ఇచ్చారు. గ్రే కలర్ తోటి మనకి రూఫ్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. లగేజ్ పెట్టుకోవడానికే కాదు, ది స్టైల్ కోసం ఇవ్వడం జరిగింది. చూడగానే క్రిటా అని ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఇదే అన్నమాట. ఈ క్రోమ్ ఎలిమెంట్, ఈ పార్ట్ కి ఇచ్చే క్రోమ్ ఎలిమెంట్ తోటి మనం క్రిటా అనేది ఐడెంటిఫై చేస్తాం. అదైతే గానీ మారలేదు. సేమ్ పాత క్రిటా ఎలాగ ఉందో సేమ్ అదే మోడల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాడీ క్లాడింగ్ ఇచ్చారు. గ్రే కలర్ తోటి డార్క్ గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేయడం జరిగింది కాంట్రాస్ట్ కోసం. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేస్తే రేర్ పార్ట్ లో కనెక్టివ్ రేర్ లైట్ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం టైల్ గేట్ ని అంతా కవర్ చేస్తూ కనెక్టివ్ రేర్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. హోండా బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. వైపర్ ఉంది, డిఫాగర్ లైన్స్, ఎయిర్ స్పాయిలర్, మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్ అండ్ షార్క్ యాంటీనా అన్ని యాజ్ యూజువల్ గా అలాగే ఉన్నాయి. క్రిటా మెన్షన్ చేసింది క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇక్కడ ల్యాంప్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు, చాలా పెద్దగా అనిపిస్తున్నాయి రిఫ్లెక్టర్స్ అండ్ సెన్సార్ ఇచ్చారు. మనకి సేమ్ ఫ్రంట్ లో చూసుకున్నట్టే మనకి బంపర్ ఇక్కడ కూడా ఎంబెస్ గా ఉంది. అంటే కొంచెం ముందుకైతే వచ్చింది బంపర్. దీని వల్ల ఏంటంటే కొంచెం గబుక్కున ఎవరైనా తాకిచ్చినా కూడా బాడీకి ఏం కాకుండా సేఫ్ సైడ్ కి ఏమన్నా ఇలా పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను పర్సనల్లీ. సో ఇది సేమ్ ఫ్రంట్ లో ఏదైతే ఇచ్చారో కలర్, అదే కలర్ గ్రే కలర్ తోటి ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ తోటి బంపర్ ఇచ్చారు. దట్టు ఎంబోస్ గా కొంచెం బయటకి వచ్చినట్టు ఉంది. మోడల్ అనేది చేంజ్ అయినట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. దానివల్ల టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం. హైడ్రాలిక్ ఉంది. సో డోర్ ఈజీగా ఓపెన్ అవుతుంది అండ్ వెయిట్ అయితే బాగానే అనిపిస్తుంది నాకైతే. మరి అంత హెవీ అని కాదు. ఒక హైడ్రాలిక్ వల్ల మేబీ నాకు వెయిట్ అనేది అయితే తెలియట్లేదేమో. సో ఇది డోర్ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చారు స్లాట్. 433 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. దట్టు ఫ్లాట్ బూట్ స్పేస్ అన్నమాట. చిన్న టూల్ కిట్ ఇచ్చారు. ఇక్కడ బోస్ స్పీకర్స్ ఇచ్చారు. బూట్ ల్యాంప్ ఉంది. చూద్దాం స్పేర్ టైర్ ఎంత ఇచ్చారో, ఎన్ని ఇంచెస్ ఇచ్చారో. 16 ఇంచ్ స్పేర్ టైర్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య అయితే 17 ఇంచ్ కి 17 ఇంచ్ టైర్ ఇస్తున్నారు స్పేర్ టైర్. ఇక్కడ మాత్రం 16 ఇంచ్ స్పేర్ టైర్ ఇచ్చారు. టూల్ కిట్ అంతా కూడా ఇచ్చారు లోపల. బూట్ స్పేస్ అయితే ఇలా ఉంది. పార్సిల్ ట్రే కూడా ఉంది. కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. అంటే మనకి పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్నాయి, పార్సిల్ ట్రే అవసరం లేదంటే ఇదైతే తీసేసుకోవచ్చు. ఇలా తీసేస్తే ఇంకాస్త హెవీ లగేజెస్ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. లేదా అంత లగేజ్ లేనప్పుడు పార్సిల్ ట్రే పెట్టుకోవచ్చు లోకల్లో తిరగడానికి. ఓకే, సీట్స్ అయితే చూస్తున్నాం కదా, బ్యాక్ నుంచి 60-40 రేషియోలో ఫోల్డబుల్ సీట్స్ ఇచ్చారు. సెకండ్ రో ప్యాసింజర్ సీట్స్ అయితే ఫోల్డబుల్ అన్నమాట. క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ కూడా కెమెరా ఉంది. 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా. సో ఇక్కడ హోండై బ్యాడ్జింగ్ కింద కెమెరా ఉంది. ఇక్కడ ల్యాంప్ కూడా ఉంది. చిన్నది అంటే నేమ్ బోర్డ్ కనిపించడానికి అనుకుంటా చిన్న స్లాట్ అయితే ఉంది. ఏంటో ఇది ఆ ల్యాంప్ లానే ఉన్నాయి, చిన్న బల్బులు. సో నేమ్ బోర్డ్ కనిపించడానికి. ఓకే, ఏమన్నా తప్పు చెప్తే నన్ను తిట్టుకోకండి. క్రిటా ఫేస్ లిఫ్ట్ ఈ మోడల్లో వచ్చి పెట్రోల్ ట్యాంక్ 50 లీటర్స్ కెపాసిటీ ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి దీనికి మైలేజ్ వచ్చి 18.4 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్
మెన్షన్ చేస్తున్నారు. సో ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఇది చిన్న చేంజెస్ అయితే జరిగినాయి ఫేస్ లిఫ్ట్ కాబట్టి, మిగతాదంతా కొంచెం పాత క్రీటా అయితే ఎలా ఉందో అలాగే ఉంది. సో ఇది ఆటోమేటిక్ కార్, ఎక్స్టీరియర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఇంటీరియర్ చూసేద్దాం. డ్రైవర్ సీట్ వెళ్ళి చూసేద్దాం. ఫ్రంట్ క్యాబిన్ ఎలా ఉంది, డ్రైవర్ సీట్ దగ్గర కంఫర్ట్ ఎలా ఉంది, ఏమేమి ఇచ్చారని చూసేద్దాం. సో సెన్సార్ అని చెప్పాను కదా, సెన్సార్ డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ సీట్ లో పవర్ విండో బటన్స్ ఉన్నాయి. పవర్ విండో బటన్స్, డోర్ ఓపెన్, లాక్, చైల్డ్ లాక్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. సైడ్ వ్యూ మిర్రర్, అడ్జస్టబుల్ బటన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింగిల్ టచ్ బటన్స్ ఇచ్చారు. నాకు ఒక డిఫరెన్స్ అయితే కనిపించింది, చాలా చిన్న డిఫరెన్స్, అది పెద్ద విషయం ఏం కాదు, బట్ కానీ క్షుణ్ణంగా చూస్తాం కదా అందుకని నోటీస్ చేశాను. బ్యాక్ సీట్ ఏంటంటే అవుట్లైన్ అంతా డార్క్ గ్రే ఇచ్చి వైట్ ఇచ్చారు. ఇది మాత్రం వైట్ అంటే లైట్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది, డార్క్ కలర్ అనేది సైడ్ చిన్నగా ఇచ్చారు. సో ఇది ఒక బ్రిక్ కలర్ స్టిచెస్ తో కాపర్ అనాలో మెరీ బ్రిక్ ఆ థ్రెడ్ తోటి స్టిచ్ చేశారు. డ్రైవర్ సీట్ లో కూర్చుందాం ఎలా ఉందో. సీట్ అడ్జస్టబుల్, మాన్యువల్ ఇచ్చారు. ఇది బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్. సో ఇవన్నీ మాన్యువల్ గానే ఉన్నాయి, ఇవేమి పవర్ బటన్స్ ఏం కాదు అండ్ లైక్ సింగిల్ టచ్ బటన్స్ కూడా కాదు. వానట్ ఓపెన్ చేయడానికి బటన్ ఇక్కడ ఇచ్చారు. 2 పెడల్స్ ఇవి ఆటోమేటిక్ కాబట్టి. ఇది ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్, ఇక్కడ ఆఫ్ బటన్, గ్రిప్ కోసం హై బీమ్, లో బీమ్ అడ్జస్టబుల్ బటన్స్, ఏసీ వెంట్ ఇక్కడ ఇచ్చారు. ఇది మ్యాగ్నెటిక్ ఉందంట, అతుక్కుతుంది మ్యాగ్నెట్ తోటి అని అంటున్నారు. ఏసీ వెంట్ ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. సో స్టీరింగ్ అయితే చాలా క్యూట్ గా ఉంది, లెదర్ టచ్ తోటి. ఇంజన్ ఆన్ చేద్దాం. ఆన్ చేశాను. ఇంజన్ ఆన్ చేయగానే ఇండికేట్ చేస్తుంది సన్ రూఫ్ ఓపెన్ ఉందని చెప్పి. మనకి ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ ఉంది అండ్ ఒక డ్రైవర్ సీట్ డోర్ అయితే ఓపెన్ ఉంది, అది మెన్షన్ చేస్తోంది. ఫ్యూయల్ లో ఉందని చూపిస్తుంది. షిప్పింగ్ పెడల్, 3 సీట్ బెల్ట్స్ పెట్టుకుంది లేంది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. 3 ప్యాసింజర్స్ ది, ఇది డ్రైవర్ సీట్ ది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నట్టు. ఇంకా స్టీరింగ్ లో వచ్చి వాల్యూమ్ కంట్రోలర్స్, ఫోన్ అటెండ్ బటన్స్ అండ్ వాయిస్ కమాండ్ బటన్స్, క్లస్టర్ కంట్రోల్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చిన్న గ్రే కలర్ ఎలిమెంట్ యూజ్ చేశారు స్టీరింగ్ కి. ఇదంతా సాఫ్ట్ టచ్ ఉంది. ఇవన్నీ పెడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఇక్కడ హై బీమ్, లో బీమ్ కంట్రోలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇక్కడైతే ఇవే. స్టీరింగ్ మనకి పైకి కిందకి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అప్ అండ్ డౌన్ కూడా స్టీరింగ్ అడ్జస్టబుల్ ఇచ్చారు. లివర్ ఉంది దానికి సంబంధించింది, సో దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యాబిన్ చూస్తే చాలా ఆసమ్ ఉంది, అంటే నాకు చూడడానికి అయితే చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. చూడడానికి లుక్ చాలా ఇంకంతే, జస్ట్ సింగిల్ వర్డ్ లో ఏంటంటే చాలా స్పేషియస్ గా ఉంది. చూసారు అక్కడ ఫుడ్ కూడా చాలా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది. గ్లో బాక్స్ ఇచ్చారు, ఇక్కడ పెట్టుకోవడానికి ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ ఫోన్స్ కాదు, లైక్ పెన్స్ లాగా ఏమైనా పెట్టుకోవచ్చు అందుబాటులో. ఏసీ వెంట్స్ చూసారా ఇంతవరకు ఇచ్చారు. ఇది ఏసీ వెంట్ కాదు, అది మాత్రమే ఏసీ వెంట్, బట్ లుక్ పెంచడం కోసం అని ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేశారు. ఇది పియానో బ్లాక్ తోటి అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు, జస్ట్ స్టైలిష్ లుక్ కోసం. అక్కడ కూడా ఏసీ పాయింట్ ఉంది. చిన్న స్పీకర్ అక్కడ డోర్ లో కనిపిస్తుంది. ఇది బో స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్స్. కో ప్యాసింజర్ సీట్ లో నేను చూపిస్తున్నాను ఇవన్నీ. రేర్ వ్యూ మిర్రర్, SOS ఉంది, టోనింగ్ కి ఇక్కడ అలర్ట్ ఉంది. ఇందులో స్పెషల్ గా యాడ్ అయింది లెవెల్ 2 అడాస్ ఫీచర్స్. ఇది వాయిస్ కమాండ్ లేకుండా సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి బటన్స్, ఇక్కడ ల్యాంప్స్ ఇచ్చారు. ఇది ఇంకొక గ్లో బాక్స్ చిన్నది. ఏసీ వెంట్స్ చూసారుగా, ఇది పెద్దది. టచ్ స్క్రీన్ అయితే క్లస్టర్ నుంచి కనెక్టివ్ ఉంది కంప్లీట్ గా. 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ కంట్రోలర్స్ 2 ఇచ్చారు, లెఫ్ట్ అండ్ రైట్ కూడా. ఇటువైపు డ్రైవర్ సీట్ కావాల్సినప్పుడు ఇక్కడ ఏసీ కంట్రోలర్స్ అండ్ కో ప్యాసింజర్ కి ఇక్కడ కంట్రోల్ ఇచ్చారు. కంట్రోలర్స్ ఇవన్నీ వాల్యూమ్ కంట్రోలర్స్, ఏసీ కంట్రోలర్స్ అవన్నీ. 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్, USB ఛార్జింగ్ పాయింట్, సిపిన్ ఛార్జింగ్ పాయింట్. గేర్ రాడ్ చూసారా చాలా స్టైలిష్ గా ఉంది. ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఈ గ్రే కలర్ అనేది హైలైట్ చేస్తున్నారు కార్ లో. యాక్చువల్ గా ఇంటీరియర్ అంతా కూడా గేర్ లివర్ కూడా సేమ్ అలాగే గ్రే కలర్ తో ఇచ్చారు. సో ఇది పార్కింగ్, ఇది ఆటో హోల్డ్, ఇది 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా. కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. ఇదంతా మనకి అబ్జర్వ్ చేసినట్టయితే పియానో బ్లాక్ తో ఉండేది, కొంచెం షైనీగా స్టైలిష్ లుక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. క్యాబిన్ అంతా చూస్తుంటే ఫ్రంట్ కార్పెట్ అంతా కూడా. ఆమ్రెస్ట్ లో ఇక్కడ కొంచెం స్లాట్ ఇచ్చారు ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. కొన్ని వాటిలో చూస్తూ ఉంటాం కదా మనం, లైక్ కూల్ గా ఉంటుంది. ఏసీ పాయింట్ కూడా ఇస్తారు ఏమైనా మెడిసిన్స్ లైక్ పెట్టుకోవడానికి. అలాంటిది అయితే ఇందులో ఏం లేదు, జస్ట్ స్లాట్ అంతే. ఇది డ్రైవర్ సీట్ ఇలాగా విత్ ఎక్కువ ఉంది. డ్రైవర్ సీట్ కి కో ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే లెవెల్ 2 లో 19+ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూ లింక్ లో అయితే 70+ ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీలో అయితే 36+ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ని ఫీచర్స్ తోటి క్రిటా ఫేస్ లిఫ్ట్ మన ముందుకు వచ్చేసింది. డోర్ ఓపెన్ చేయగానే డోర్ అయితే పెద్దగా ఉంది అండ్ డ్యూయల్ కలర్ తోటి ఉంది. గ్రే కలర్ అండ్ క్రీమ్, లైట్ గ్రే అనాలో ఇది క్రీమ్ అనాలో వాట్ ఎవర్, డ్యూయల్ కలర్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ తో ఉంది. ఇక్కడ బోస్ స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది, పెద్దగా ఉంది. బాటిల్ హోల్డర్ ఉంది, పవర్ విండో బటన్ ఉంది, హ్యాండిల్స్ ఉన్నాయి. క్రిటాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్బుల్ట్ సన్ షేడ్స్ ఇచ్చారు మనకి, అంటే కార్ తో పాటు మనకి సన్ షేడ్స్ ఇవ్వడం జరిగింది. సో సన్ షేడ్స్ పెట్టుకుంటే చూసారా ఎంత ఎండగా కవర్ చేసిందో నా ఫేస్. బిఫోర్ ఎలా ఉంది, సన్ షేడ్స్ పెట్టుకున్నాను ఎండకి అండ్ కొంచెం ప్రైవసీ కోసం అని
అని చెప్పి సన్ షేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కూర్చొని చూద్దాం దీని కంఫర్ట్ ఎలా ఉందో. సీట్ వచ్చి నాకు సీట్ కూడా డ్యూయల్ కలర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డోర్ లో అయితే ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తారో అవే సీట్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. సో కూర్చొని చూద్దాం. కంఫర్ట్ కంప్లీట్ రెక్లైనర్ కంఫర్ట్, కవర్ ఉంది కదా జారిపోతున్నాను. హెడ్ రెస్ట్ పెట్టుకోగానే చాలా సాఫ్ట్ ఫీల్ అయితే వచ్చింది. సో ఏంటో చూద్దాం. ఎక్స్ట్రా కుషనింగ్ అయితే ఇచ్చారు హెడ్ రెస్ట్ కి, చూస్తున్నారు కదా ఇది. సో మామూలుగా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇది బ్యాక్ ప్యాసింజర్ కి, దాంతో పాటు ఎక్స్ట్రా కుషనింగ్ కవర్ వేసి ఉంది. కొత్త కార్ కదా, సో చూస్తున్నారు కదా గ్రే కలర్, చాలా చాలా సాఫ్ట్, లైక్ సాఫ్ట్ టాయ్స్ అన్నంత సాఫ్ట్ గా ఉంది. ఆరాంగా కూర్చోవచ్చు అనమాట. మోర్ కంఫర్ట్ అంటే బిఫోర్ కన్నా. ఇక్కడ చిన్నది మెన్షన్ చేశారు, ఇది చైల్డ్ సిట్టింగ్, ఇక్కడ అయినా కూర్చోబెట్టుకోవచ్చు, అటైనా కూర్చోబెట్టుకోవచ్చు. ఆమ్రెస్ట్ ఉంది మిడిల్ లో. కప్ హోల్డర్స్ ఉన్నాయి, లేదు చూద్దాం ఆమ్రెస్ట్ కి. ఓకే, కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. మొత్తం సీల్ చేసి ఉంది. కొత్త కార్ కదా, 60-40 రేషియోలో అయితే సీట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు. 2 passengers కి హెడ్ రెస్ట్ ఇచ్చారు, 3 passenger కి సీట్ బెల్ట్ ఇచ్చారు. సన్ రూఫ్ వచ్చి మనకి పానోరామిక్ సన్ రూఫ్, కంప్లీట్ విజువల్. మనకి బ్యాక్ సీట్ లో వాళ్ళు కూడా కూర్చొని చక్కగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అలా బాగుంటుంది కదా. నాకు పర్సనల్లీ పానోరామిక్ సన్ రూఫ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను వ్యూ ని బాగా ఎంజాయ్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పి ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ల్యాంప్ ఇచ్చారు, ఇది కూడా చిన్న LED ల్యాంప్ లానే ఉంది. సో చూసారుగా, అటు ఇటు కూడా ల్యాంప్స్ అయితే ఉన్నాయి. 2 AC వెంట్స్ ఇచ్చారు. దీనికి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఏం లేవు, జస్ట్ AC వెంట్స్ ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఫోన్ సంథింగ్ లైక్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ ఇచ్చారు. అండ్ మ్యాగజైన్ పాకెట్ ఇచ్చారు. సీట్స్ లో అయితే మ్యాగజైన్ పాకెట్ ఉంది. కంఫర్ట్ చూద్దాం ఒకసారి, కంప్లీట్ గా కూర్చొని చూస్తాను ఎలా ఉందనేది. సో ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే ఏంటి అంటే నా హెడ్కి ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం హైట్ ఉండాలేమో మరి. నేను బాగా రెక్లైనర్ అయిపోయినట్టుంది. టై సపోర్ట్ అయితే బాగానే ఉంది, అంటే నా కంప్లీట్ లెగ్ అయితే సీట్ లో ఉండేంత స్పేస్, అంటే లైక్ కరెక్ట్ చెప్పాలంటే ఈ విత్ అయితే బాగుంది. టై సపోర్ట్ బాగుంది. హెడ్ రూమ్ అయితే చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. బ్యాక్ రో అయితే ఇలా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. మనకి ఈ కార్ 1.5 టర్బో ఇంజన్, GDI పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు విత్ 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్ తోటి. ఇంజన్ CC వచ్చి 1497 cc వచ్చింది. మనకి ఈ కార్ డైమెన్షన్స్ వచ్చి 4330 mm లెంత్ ఉంది, 1790 mm విత్ ఉంది, 1920 mm హైట్ అయితే ఉంది, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. హుండాయ్ క్రిటా కీ నా చేతిలో ఉంది. సో హుండాయ్ కీ చూసారు కదా, 2 కీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టైల్ గేట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది, ఇది హోల్డ్ బటన్, అండ్ ఇది అన్లాక్, అండ్ ఇది లాక్ అన్నమాట. కీ ఎప్పుడైనా మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాలనుకున్నా ఇది కీ. కార్ అయితే చూసాం కదా, సూపర్ గా ఉంది. కొత్త కార్ క్రిటా ఫేస్ లిఫ్ట్. సో స్టార్టింగ్ వచ్చి 13 lakhs నుంచి 25 lakhs వరకు ఉంది ఆన్ రోడ్ ప్రైస్. సో దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి, డీజిల్ పెట్రోల్ వర్షన్స్ కూడా ఉన్నాయి. సో కార్ అయితే స్టైలిష్ గా ఉంది. చూడటంతోనే ఆగిపోయాను, డ్రైవ్ చేయలేకపోతున్నానని మీతో పాటు నాకు కూడా అంతే బాధగా ఉంది. సో డ్రైవింగ్ చేసే ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు అయితే ఖచ్చితంగా డ్రైవ్ చేసి కూడా రివ్యూ చేయాలని నాకైతే మనస్ఫూర్తిగా కోరికగా ఉంది. చేసే రోజులు రావాలని కూడా కోరుకుంటున్నాను. మాక్సిమం సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇచ్చిన కార్లు అయితే కనుక డ్రైవ్ చేసి కూడా రివ్యూ చేయగలుగుతాను. సో ఆ విధంగా కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలాంటి కార్లు అయితే ఆన్ రోడ్ నేను డ్రైవ్ చేసి చూపించగలుగుతాను. స్పెషల్ గా ఈ ఎపిసోడ్ లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే 50K సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా ఫ్యాన్స్ అందరికీ కూడా, నా సబ్స్క్రైబర్స్ కి, నా వ్యూవర్స్ కి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. నేను ఇలాగే చాలా చాలా కార్స్ రివ్యూస్ చేయాలి, ఆన్ రోడ్ డ్రైవ్ చేయాలని కోరికగా ఉంది. ఆడవాళ్ళు కూడా ఎందుకు చేయకూడదు అనేది నాదొక ఫీల్ అన్నమాట. సో ఆ ఫీల్ తోటే నేను ముందుకు వెళ్తున్నాను, కానీ నడిపిస్తుంది మాత్రం మీరందరూనే. స్పెషల్లీ దానికి మాత్రం ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్ గా హుండాయ్ క్రిటా యొక్క రివ్యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.